రొయ్యలు ఆకలేయడం చూపిస్తున్నానండి. ఇదిగోండి శుభ్రంగా పచ్చిరొయ్యలు కడిగేసుకుని ఒక 3-4 సార్లు కడిగేసుకుని మట్టిపోయేంత వరకు కడుక్కొని తెల్లనీళ్ళు వచ్చేంత వరకు కడుక్కొని ఒక దాకలో వేసుకుని వాటిని కొంచెం ఫాస్ట్లోనే పెట్టుకుని అదిగోండి అలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు, ఓన్లీ ఆగలేయడమేనండి, కూరలోకి మళ్ళీ సరిపడానికి తీసుకుంటాం కదా, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ ఉంది కదా, అది ఊరుతుంది. అది ఊరి రొయ్యలకి ముందు ఉప్పు కారం పసుపు పట్టేసి బాగా ఆగించాక అప్పుడు కూరలో వేస్తే పచ్చిరొయ్యల కూరలో అసలు కూరలు చాలా టేస్ట్ ఉంటాయి. సిమిలిలో పెట్టేసుకుంటే అయ్యే మగ్గిపోతాయి. ఈ కేజీ పచ్చిరొయ్యలు అండి, కేజీ పచ్చిరొయ్యలు ఇలా ఆగిలిస్తున్నాను. ఫస్ట్ ఆగిలేసుకోవడం అంటారు మా గోదావరి సైడ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మా సైడ్ ఏంటంటే పచ్చిరొయ్యలు ముందు ఆగిలేసే కానీ కర్రీలు చేస్తారు. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు సిమిలిలో పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు పెట్టుకుంటే అయ్యే మగ్గిపోతాయి. ఇదిగోండి పచ్చిరొయ్యలు ఇలా ఆగిలించేసాం కదా, ఇంక వీటిని ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. 5 మినిట్స్ అయిపోయింది, కట్టేస్తున్నాను. ఇదిగోండి ఆవలించిన పచ్చిరొయ్యలు. ఈ చల్లారేక ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే. వారం రోజులైతే కంపల్సరీ వాడుకోవచ్చు వీటిని. చాలా రకరకాలుగా ఏ కూరలో అయినా వేసేసుకోవచ్చు. బీరకాయ పచ్చిరొయ్యలు వండుకోవచ్చు, అలాగే బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు, కంద కోడిగుడ్లు వేసి పచ్చిరొయ్యలు పులుసు పెట్టుకోవచ్చు, ఎందులో అయినా ఉపయోగించి దొండకాయ పచ్చిరొయ్యలు కూడా వండుకోవచ్చు. చింతకాయ పచ్చిరొయ్యలు చేస్తున్నానండి. చింతకాయ పచ్చిరొయ్యల్లోకి రెండు ఉల్లిపాయ గడ్డలు తీసుకున్నాను ఒక 1/2 కేజీ పచ్చిరొయ్యలకి. అలాగే చింతకాయలు ఒక 6 చింతకాయలు తీసుకుని లోపల శుభ్రంగా కోసి క్లీన్ చేసేసి అవి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి కోసి ముక్కలుగా కోసుకుని పక్కకు పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి, కొంచెం గరుగ్గానే మిక్సీ పెట్టుకోవాలి. ఆగలేసిన దాంట్లోనే మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఆగలేసిన దాంట్లోనే వేసేసి అన్నీ కలిపేసి వాటర్ వేసి పెట్టేస్తారండి దీన్ని. అంతే, చింతకాయ పచ్చిరొయ్యలు చాలా ఈజీ. ఉల్లిపాయల పేస్టు అదే చింతకాయలు పచ్చిమిర్చి వేసింది ఉంది కదండి, అవన్నీ వేసేసి ఈ కూడా పచ్చిరొయ్యలు కూడా వేసేసి అందులో పసుపు, పచ్చిరొయ్యల్లో ముందు ఆగలేసినప్పుడు ఉప్పు కారాలు వేసాం కదండి, ఇప్పుడు ఇందులో కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ ఉడికేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. కొంచెం కారం, పసుపు, ఉప్పు, కారం వేసి ఇదిగోండి వాటర్ వేసేసి అందులో దాన్ని ఫాస్ట్లో మగ్గుతుండగా సిమ్లీలో పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు అలా ఉంచేసామంటే చింతకాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయి ఉంటుంది. ఓన్లీ అన్నీ కలిపేసి పెట్టేయడమేనండి దీనికి, చింతకాయ పచ్చిరొయ్యలకి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ మసాలా పొళ్ళు కానీ ఏమీ వేయరు. ఓన్లీ ఉల్లిపాయలు, చింతకాయలు, పచ్చిమిర్చి వేసి పచ్చిరొయ్యలు వేసేసి ఆగిలించిన పచ్చిరొయ్యలు వేసేసి వాటర్ వేసి ఉప్పు కారం పసుపు వేసి అలా సిమ్లీలో పెట్టి ఒక 20 నిమిషాలు మగ్గనిచ్చేస్తారు. కూర రెడీ అయిపోయి ఉంటుందండి. బుడగల కింద పైకి వస్తుంది అనమాట. ఆయిల్ వేసేసి అన్నీ కలిపి పెట్టేయడమే ఇది.
ఇదిగోండి చింతకాయ పచ్చడిలు కూడా రెడీ అయింది కర్రీ అయితే. చూసుకుంటా ఉండాలి, తిప్పుతూ ఉండండి చింతకాయ పచ్చడిలు అయితే. ఇంకా ఒక్క 5 మినిట్స్ పడుతుంది. ఇదిగోండి చింతకాయ పచ్చడిలు కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా బుడగలు వచ్చి నూనె తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే. మా గోదావరి సైడు రుచికరమైన చింతకాయ పచ్చడిల కూర రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.